అందరికి నమస్కారం. గోదావరి కెరటాలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఏపీ టెట్ మనం అందరం కూడా ప్రిపేర్ అవుతున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు పెరుగుదల వికాసాల మధ్య తేడాలు చూద్దాం. పెరుగుదల వికాసాల మధ్య తేడాలు. ఒకటి, పెరుగుదల పరిమాణాత్మకమైనది. వికాసం గుణాత్మకమైనది. పెరుగుదల కంటికి కనిపించేది, వికాసం నేరుగా కంటికి కనిపించనిది. పెరుగుదల ఎక్కడో ఒక స్థాయిలో ఆగిపోతుంది, వికాసం జీవితాంతం కొనసాగుతూ ఉంటుంది. పెరుగుదల శరీర ఉపరితలంలో కానీ అంతర్గతంగా కానీ ప్రత్యేకమైన అంశానికి పరిమితమైనటువంటిది. వికాసం చాలా విస్తృతము, సమగ్రము అయిన భావన. ఇది వివిధ ప్రాకార్యాంశాల అనగా ఫంక్షనల్ ఆస్పెక్ట్స్ సమన్వయంతో కూడుకున్నది. పెరుగుదల సులభంగాను నేరుగాను కొలవగలిగినది. వికాసం కొలిచేదానికి సులభ సాధ్యమైనది కాదు. అయినా పరోక్షంగా వివిధ ప్రాకారాంశాల సమన్వయ ప్రాబల్యంగా మాపనము చేయవచ్చు. పెరుగుదల వికాసంలో ఒక అంశం మాత్రమే. వికాసంలో పెరుగుదల అంతర్భాగంగా ఉంటుంది. పెరుగుదల అపసామాన్య పెరుగుదల కూడా ఉంటుంది, అబ్నార్మల్ గ్రోత్. ఇక వికాసంలో వ్యక్తిగత అనుభవాల ప్రాబల్యం ఉంది. విన్నారు కదా ఫ్రెండ్స్. ఇదే విధంగా ప్రతిరోజు ఎన్నో అంశాల మీద మేము చేస్తున్నటువంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.